మొంతా తుఫాన్ దూసుకువస్తోంది. ఏపీకి ముప్పు తప్పలేదు. కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీకి రెడ్ అలర్ట్ చేశారు. ఇవాల్టి నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక కూడా జారీ చేశారు. కంట్రోల్ రూమ్స్ సైతం ఏర్పాటు చేశారు. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తీర ప్రాంతాల్లో స్కూలు, కాలేజీలకు ఈ నెల 28, 29 తేదీలో సెలవు ప్రకటించారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి, ఇక ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు? ఈ 2-3 రోజుల్లో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. రైట్, ఏంటి అంటే ఆల్రెడీ స్కూళ్ళకి కూడా చిన్నపిల్లలు అంటే డ్రైనేజ్ లీక్ అవ్వడం ఇవన్నీ సమస్యగా ఉంటాయి కాబట్టి వీటి గురించి సెలవులు ప్రకటించడం చేశారంటే ఏ ఎత్తున ఉందని ఊహించుకోవచ్చు మనం? ఏమన్నా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాకి అయితే మాత్రం తప్పని ముప్పు అని చెప్పొచ్చు. ఈ తుఫాను మొంతా తుఫాన్ అయితే కాకినాడ తీర ప్రాంతానికి అయితే దూసుకొస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల మేరకు అయితే మాత్రం కాకినాడ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే పలు దఫాలుగా సమీక్షలు అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి అయితే మాత్రం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ 5 రోజుల పాటు 26 నుంచి 30 తారీఖు వరకు ఎవరికి కూడా సెలవులు క్యాన్సిల్ చేసాం, ఎటువంటి పనులున్నా కూడా ఆపుకోవాలి, సెలవులని క్యాన్సిల్ చేసుకుని మొత్తం కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ డ్యూటీ చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్ అయితే మాత్రం సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి మొత్తం కూడా సూచనలు అయితే చేశారు. 26, 27, 28, 29 మొత్తం ఈ 4 రోజుల పాటు కూడా కాకినాడలో కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం కూడా ఈ తీరం ఏదైతే ఉందో మొంతా తుఫాన్ అనేది ఈ కాకినాడ తీరంలో అయితే మాత్రం తీరం దాటనుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన తుఫాన్లు అన్నిటికన్నా పెద్ద తుఫాన్గా దీన్ని అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే చెప్పింది. గతంలో 2023లో అయితే మాత్రం మిచాన్ తుఫాన్ సేమ్ అదే తుఫాన్ మళ్ళీ ఇప్పుడు ముంచుకొస్తుంది. అంటే 23లో వచ్చిన అతి భారీ తుఫాన్ ఏదైతే ఉందో అది మరొకసారి బంగాళాఖాతాన్ని అయితే చుట్టుముట్టు ఉంది. దీనికి సంబంధించి ఈ తుఫాన్ అయితే మాత్రం బంగాళాఖాతం మొత్తం వాయుగుండంగా మొత్తం కూడా మారి ఉంది. బంగాళాఖాతంలో 27వ తారీఖు నైట్ ఏదైతే ఉందో 27 మిడ్ నైట్ అయితే మాత్రం కాకినాడ తీరంలో అయితే మాత్రం ఇది తుఫాన్ అయితే మాత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తుఫాను శాఖ అయితే తెలిపింది. దీనికి సంబంధించి 28వ తారీఖు అంటే 28, 29 మధ్యలో తీరం దాటినప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ 26వ తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా 29వ తారీఖు వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం కాకినాడ తీరానికి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం అతి వేగంగా సుడిగుండంలా బంగాళాఖాతంలో తిరుగుతుంది తుఫాను. ఇంచుమించుగా 27 మరొక 2 రోజుల్లో అయితే మాత్రం కాకినాడ తీరానికి అయితే చేరుకుంటుంది. చేరుకున్న అనంతరం కూడా దీన్ని అయితే మాత్రం కాకినాడ తీరంలో అయితే మాత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పుడే కాకినాడ మినిస్టర్ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం కూడా కలెక్టర్తో స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏదైతే ఉందో కాకినాడ తీర ప్రాంతం, ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించండి. దానికి సంబంధించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయండి. దానికి సంబంధించి కోస్టల్ తీర ప్రాంతంలో ఉన్న మొత్తం మత్స్యకారులందరినీ కూడా సురక్షితమైన గృహాలకి తరలించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ తుఫాన్ను ఎక్కడ ఎటువంటి ఎఫెక్ట్, ఎటువంటి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం ముందస్తుగా ఆ తుఫాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మొత్తం తీర ప్రాంతం వెంబడి మొత్తం అధికారులందరూ కూడా గస్తీ అయితే నిర్వర్తిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు కూడా ఏదైతే ఉందో కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా తుని నియోజకవర్గం ఏదైతే ఉందో అద్దరపేట, తొండంగి మండలం ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికమైన ఎఫెక్ట్, కోస్టల్ తీర ప్రాంతం ఉన్నందున అత్యధికమైన తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నందున మొత్తం కూడా అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికే మత్స్యకారులందరినీ కూడా మొత్తం వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ నివాసాల నుంచి మొత్తం కూడా ఏదైతే ఉందో గవర్నమెంట్ పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తుఫాను ఎఫెక్ట్ అయిన తర్వాత ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ ఉండాలి అవన్నీ కూడా ముందస్తుగా ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి మెడికల్ కిట్లు, తినే ఆహారం, పాలు మొత్తం ఇవన్నీ కూడా ముందస్తుగా స్టోర్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ అయితే మాత్రం మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్పెషల్ బృందాలను కూడా రంగంలో దిప్పుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కూడా
ఫైర్ సిబ్బంది, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, దాంతోపాటు ఏదైతే పోలీస్, రెవెన్యూ, ఫైర్ మొత్తం ఇవన్నీ డిపార్ట్మెంట్లు అందరినీ కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా సిద్ధం చేశారు. అంటే ఈ వచ్చే భారీ తుఫాన్ ఏదైతే ఉందో భారీ తుఫాను మనం నష్టం వాటిల్లకుండా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలతో ఉండాలి అనే ముందస్తు ప్రణాళికలు ఉండాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ మొత్తం కూడా యంత్రాంగాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. వచ్చే భారీ తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎంత అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే తెలుపుతున్నాం. మొత్తానికి ఏదైనప్పటికీ ఓ పక్క హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరో పక్క రెవెన్యూ కావచ్చు, మరో పక్క పంచాయతీరాజు, మరో పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మొత్తం బృందాలన్నీ కూడా సెలవులు క్యాన్సిల్ చేసి మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోస్టల్ తీర ప్రాంతంలో అయితే మాత్రం డ్యూటీలు అయితే మొత్తం కలెక్టర్ అయితే వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా గస్తీ మొత్తం అటు అద్దరపేట నుంచి ఇటు కాకినాడ అర్బన్ వరకు కూడా సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా గస్తీ నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి మత్స్యకారులందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలు చేర్చారు, బోట్లను కూడా ఒడ్డుకు చేర్చారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో కాకినాడ లోపల ఉన్న తాళరేవు దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఆ దీవిలో ఉన్న 110 మంది కూడా మొత్తం కూడా వారిని అందరినీ కూడా ఒడ్డుకి చేర్చారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఏర్పాట్లన్నీ చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే కలెక్టర్ ఎప్పటికప్పుడు మొత్తం ఏదైతే ఉందో మొత్తం అధికార యంత్రం ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదు. దీనికి సంబంధించిన ఈ తుఫాను సంబంధించిన ఎఫెక్టెడ్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.